Hi friends, welcome to our class SLNS 10. Okay, so let us start today's class. ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాము. ఓకే, సో లాస్ట్ క్లాస్ మనము ఈ ఎకనామిక్ కండిషన్స్ గురించి నేర్చుకున్నాము. అబౌట్ ఫ్యూడలిజం, అగ్రికల్చర్, క్రాప్స్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఈ హ్యాండిక్రాఫ్ట్స్ గురించి నేర్చుకుందాం. సో దీన్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు క్లాస్ మనము ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ట్రేడ్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్. ఈరోజు మనము ఏం నేర్చుకుంటున్నాం ఈరోజు క్లాస్ అంటే చూడండి, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ట్రేడ్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో ట్రేడ్ అనగానే మనకి ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కొన్ని నేర్చుకున్నాము. ట్రేడ్ గురించి ఏమేమి డిస్కస్ చేసుకున్నాము ట్రేడ్ గురించి అంటే, ఇది ఒక వైశ్యాస్ పర్టికులర్ వర్ణాసే ట్రేడ్ చేసేవారని మనము నేర్చుకున్నాము. ఈ వైశ్యాస్ కూడా ఒక స్పెషల్ కేటగిరీ అని ఉన్నది ఈ వర్ణాస్లో. ఇదే ట్రేడ్ చేసేవారని మనము స్పష్టంగా నేర్చుకున్నాం. ఓకే, సో ఈ ఇంటర్నల్ ట్రేడ్ ఇవాళ క్లాస్ ఇంటర్నల్ ట్రేడ్ అండ్ ఎక్స్టర్నల్ ట్రేడ్లో మనము డిస్కస్ చేసుకోవాల్సిన టాపిక్స్ ఏమేమి వస్తాయి అంటే, మెయిన్గా రోమన్ ఎంపైర్ గురించి నేర్చుకుందాం. తర్వాత కొంచెం కాయిన్స్ కూడా వస్తుంది. తర్వాత ఏమేమి వస్తువులు ఇంపోర్ట్స్ చేసుకున్నాము, ఏమేమి వస్తువులు ఎక్స్పోర్ట్స్ చేసుకున్నాము, దీనివల్ల రాబడి ఎంత వచ్చింది, ఆదాయం ఎలా పెరిగింది, రైట్. మీడియం ఏంటిది, ఇంపోర్ట్స్కి ఎక్స్పోర్ట్స్కి మనము ఎయిర్ వేస్ వాడుకున్నామా, రోడ్ వేస్ వాడుకున్నామా, వాటర్ వేస్ వాడుకున్నామా అనేది మనము నేర్చుకుందాం. ఓకే, సో లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్. సో ఇంటర్నల్ ట్రేడ్ అండ్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఎలా నేర్చుకుంటూ వస్తున్నాం అంటే, యాజ్ ఇట్ ఈస్గా శతవాహనాస్ ఏ విధి విధానం వాళ్ళు పాటిస్తున్నారో, ఏ ఒక ఆర్గన్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ అదే విధానంగా మన ఇక్ష్వాకుస్ కూడా సేమ్గా యాజ్ ఇట్ ఈస్గా అడాప్ట్ అయినారు, అదే ఫాలో అవుతున్నారు అనేది మనము డే బై డే నేర్చుకుంటూ వస్తున్నాము. అదేవిధంగా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ట్రేడ్ శతవాహనాస్ కూడా రోమన్ ఎంపైర్ తోటి ఈ ట్రేడ్ అనేది చేసేవారు. ఓకే, ఫారెన్ ట్రేడ్ అనేది ఎక్స్పోర్ట్స్ చేసేవారు, ఇంపోర్ట్స్ చేసేవారు. అదే విధానంగా మన ఇక్ష్వాకుస్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతున్నారు. సో మనకి చాలా క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాము. ఈ రోమన్ కాయిన్స్ మనకి నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్స్ ద్వారా చాలా దొరికినాయి. అదే మన క్యాపిటల్ విజయపురి, ఈ విజయపురి ఈజ్ ద రోమన్ ట్రేడ్ సెంటర్ అని మనము నేర్చుకున్నాము. ఇక్కడ రాస్తున్నాను ఫస్ట్ ఇవాళ. విజయపురి ఈజ్ రోమన్ ట్రేడ్ సెంటర్. ఓకే, విజయపురి ఈజ్ రోమన్ ట్రేడ్ సెంటర్ అని ఇది ఇక్కడ నుంచే వీరికి ఎక్స్పోర్ట్స్ అనేది జరిగింది, ఇంపోర్ట్స్ అనేది జరిగింది అని మనకి తెలుస్తుంది. తర్వాత ఈ స్పెషల్ వర్ణాస్ ఉన్నారు కదా, మన వర్ణాస్ లైక్ బ్రాహ్మిన్స్ అని వర్ణాస్ 4 వర్ణాస్ ఉన్నారు కదా, బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్ర. సో ఈ వైశ్యాసే ఈ ట్రేడ్ అంతా చూసుకునేవారు. తర్వాత ఇక్కడ మనకి ఈ రోమన్ ఎంపైర్ గురించి కొంచెం మాట్లాడుకోవాలి, కొంచెం నేర్చుకోవాలి. ఏంటిదంటే, ఒక పర్టిక్యులర్ పీరియడ్లో ఏమైందంటే ట్రేడ్ అనేది ఆగిపోయింది. తర్వాత కొంచెం కాల వ్యవధి, కొంచెం టైం తీసుకున్నాక మళ్ళీ ట్రేడ్ అనేది స్టార్ట్ అయింది. ఈ ట్రేడ్ అనేది మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు చేంజెస్ ఎలా జరిగినాయి అనేది మనము స్పష్టంగా ఈరోజు క్లాస్లో నేర్చుకుందాము. చూడండి, ఈ రోమన్ ట్రేడ్ సెంటర్ నుంచి ఈ విజయపురి నుంచే వీరు ఇది ఒక మెయిన్ సెంటర్గా ఎస్టాబ్లిష్ చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది మన తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ద్వారా.
తర్వాత ఏం జరిగిందంటే థర్డ్ సెంచరీ వచ్చేసరికి, రైట్, కామన్ ఎరాలోని థర్డ్ సెంచరీ వచ్చేసరికి ఏం జరిగిందంటే ఈ ట్రేడ్ అనేది కొంచెం తగ్గింది. అప్పుడు ఎందుకు, కారణం ఏంటిది, ఎందుకు ట్రేడ్ తగ్గింది రోమన్ ఎంపైర్ తోటి అంటే, ఒక గట్టిగా ఒక స్ట్రాంగ్ సెంట్రలైజ్డ్ అథారిటీ అనేది లేదు. ఓకేనా? ఎందుకంటే మనము వీరి యొక్క పాలన ఒక 80 years 90 years మాత్రమే ఉంది. ఇదొక షార్ట్ పీరియడ్ అని తెలుస్తుంది. శతవాహనాస్ది చూస్తే ఒక 253 years దాకా, 300 years వరకు ఉంది వాళ్ళది డ్యూరేషన్ పీరియడ్ ఆఫ్ రూలింగ్. వీరిది ఇక్ష్వాకుస్ వచ్చేసరికి చాలా తక్కువ పీరియడ్ ఉంది, ఒక 80 years వరకే ఉంది. తర్వాత ఈ కాల వ్యవధిలో ఏం జరుగుతుందంటే ఒక చిన్న చిన్న కింగ్డమ్స్ అనేది ఏర్పాటు చేసుకున్నారు. ఓకే, ఆ చిన్న చిన్న కింగ్డమ్స్ కూడా వారిలో ఐకమత్యత లేక, ఒక యూనిటీ అనేది లేక, వారే చీటికి మాటికి చిన్న చిన్న స్మాల్ వార్స్ అంటాం కదా, చిన్న చిన్న యుద్ధాలు వాళ్ళే కొట్టుకునేటోళ్ళని మనకి మన హిస్టరీ ద్వారా తెలుస్తుంది. ఈ చిన్న చిన్న రాజులు, చిన్న చిన్న యుద్ధాలు, చిన్న చిన్న వార్స్ వల్ల ఏం జరిగిందంటే చాలా ఇంపాక్ట్ పడిందనమాట. ఈ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ట్రేడ్ కానీ, మన కాటేజ్ ఇండస్ట్రీస్ అంటాం కదా, ఈ కాటేజ్ ఇండస్ట్రీస్ కూడా చాలా దెబ్బతిన్నదనమాట ఈ చిన్న చిన్న యుద్ధాల వల్ల. ఎందుకంటే యుద్ధం అంటేనే మనకి తెలుసుకున్నాము, యుద్ధం అంటేనే ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్, రైట్? యుద్ధం అంటేనే ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్. చాలా ప్రాణ నష్టం ఉంటుంది, చాలా ఆస్తి నష్టం ఉంటుంది, పంట పొలాల నష్టం ఉంటుంది యుద్ధం అంటేనే. ఆ యుద్ధాల వల్ల ఈ ఇండస్ట్రీస్ మీద చాలా ఇంపాక్ట్ అయ్యి ఇవి చాలా నష్టపోయినాయని మనకి తెలుస్తుంది. దీనివల్ల ఏం జరిగిందంటే ఈ సిటీస్ అండ్ విలేజెస్ అవి కూడా డెవలప్మెంట్ అనేది మొత్తం ఆగిపోయింది అని మనకి ఈ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ద్వారా మరొకసారి మనకి తెలుస్తుంది. తర్వాత చూడండి, ఈ కాయిన్స్ శతవాహన కాలంలో చాలా కాయిన్స్ వాళ్ళు ఇష్యూ చేసినట్టు మనకు తెలుస్తుంది. చాలా కాయిన్స్ మనకి దొరికింది, కుప్పల రాశులుగా ఈ కాయిన్స్ దొరికినాయి. తర్వాత ఈ పోస్ట్ శతవాహనస్ తర్వాత వచ్చిన కింగ్స్ అయితే ఎవరు ఉన్నారో వారు ఎక్కువ కాయిన్స్ రిలీజ్ చేయలేదు. ఈ కాయిన్స్ రిలీజ్ చేయనందుకు ఈ దేనికైనా రేట్ అనేది కరెక్ట్గా డిసైడ్ చేయలేకపోయినారు, రైట్? అది మనకి తెలుస్తుంది. తర్వాత ఈ సింబల్స్ వాడడం అనేది కూడా శతవాహనాస్ అనేది చాలా దాన్ని యూటిలైజ్ చేసుకున్నారు. ఒక న్యాచురల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ సింబల్ అంటాము. పర్టికులర్గా షిప్ సింబల్ తోటి ఉన్న కాయిన్స్ శతవాహనాస్ రిలీజ్ చేసినారు. కానీ తర్వాత వస్తున్న కింగ్స్ మనము నేర్చుకుంటే కాయిన్స్ అనేది వారు ఇయ్యలేదు, వారు శ్రద్ధ కూడా వహించలేదు. కాయిన్స్ చేద్దాము, రైట్? ఎందుకంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఏర్పడింది అనమాట. తర్వాత నెక్స్ట్ చూడండి, ఈ థర్డ్ సెంచరీ వరకు ట్రేడ్ అయిపోయింది అనుకున్నాం కదా. మళ్ళీ థర్డ్ సెంచరీ అయిపోయిన తర్వాత ఈ మళ్ళీ ఒక్కసారి ఈ రోమన్ ఎంపైర్తో ట్రేడ్ అనేది స్టార్ట్ అయింది. ఆ ట్రేడ్ స్టార్ట్ అయినప్పుడు, ఈ రోమన్ ఎంపైర్ తోటి ట్రేడ్ స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు ఎట్లా జరిగిందంటే ట్రేడ్, ఇంతకుముందు ఈ వాటర్ వేస్ ద్వారా ఈ ట్రేడ్ జరిగింది. కానీ ఈ సీ రూట్ కాకుండా ల్యాండ్ రూట్ నుంచి ట్రేడ్ జరిగింది. ఓకే, ల్యాండ్ రూట్స్. ఓకే, ఆఫ్టర్ కామన్ ఎరా థర్డ్ సెంచరీ. ఓకేనా? ఆఫ్టర్ ఇక్కడ మనం రాసుకున్నాము చూడండి, ఆఫ్టర్ కామన్ ఎరా థర్డ్ సెంచరీ. థర్డ్ సెంచరీ తర్వాత మళ్ళీ రోమన్ ఎంపైర్తో ట్రేడ్ అనేది స్టార్ట్ అయింది. కానీ ఇంతకుముందు వాటర్ వేస్ తోటి ట్రేడ్ జరిగింది కదా, కానీ ఇప్పుడు రోడ్ వేస్ అంటే ల్యాండ్ రూట్స్ ద్వారా ట్రేడ్ జరిగింది. చూడండి, మన భారతదేశ మ్యాప్ మనం ఒకసారి గుర్తు చేసుకుంటే రోడ్ వేస్ మనకి రోమ్కి వెళ్ళాలంటే నార్త్ ఇండియా నుంచే పోవాలి. సో సరుకు అంతా నార్త్ ఇండియా నుంచి రోమ్కి వెళ్ళేది. సో ఇప్పుడు ఈ నార్త్ ఇండియా నుంచి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ మనకి తెలుస్తుంది.
కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ నార్త్ ఇండియా చాలా డెవలప్ అయిందని మనకి ఈ హిస్టరీ ద్వారా తెలుస్తుంది. ఓకే, నార్త్ ఇండియా మనము ఏమనుకుంటామంటే నార్త్ ఇండియా గెయిన్డ్ మచ్ ఇంపార్టెన్స్ డ్యూరింగ్ దిస్ ల్యాండ్ రూట్స్ అని మనకి మళ్ళొకసారి తెలుస్తుంది. తర్వాత ఈ నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్, ఓకే, మన వీరపురుష దత్త వారి యొక్క ఆధ్వర్యంలో జరిగిన ఈ శాసనం, నాగార్జునకొండ శాసనం, అది ఘంటసాల దగ్గర ఉంది. ఈ ఘంటసాల కృష్ణా నదికి సంబంధించింది. ఈ ఘంటసాల అనేది ఈ మెయిన్ వాటర్ వే అనమాట. ఇంతకుముందు రోమ్తో ట్రేడ్ జరిగినప్పుడు. తర్వాత మనకి ఈ సీ పోర్ట్స్ ఉన్నాయి కదా, సీ పోర్ట్స్ కూడా మనకు నేర్చుకున్నాం ఆల్రెడీ. ఎట్లా అంటే మన బారుకాచం, దాని బ్రోచ్ అంటాం, కళ్యాణి అట్ మహారాష్ట్ర, తర్వాత సోపారా అండ్ మైసోలియా, మచిలీపట్నం, ఇవే సీ పోర్ట్స్ ఉండేటివి ఈ వాటర్ వేస్కి. ఓకే, ఇప్పుడు ఇది మనము ఈ రోమన్ ట్రేడ్ గురించి నేర్చుకున్నాం కదా. ఒకప్పుడు ఆగిపోయింది, తర్వాత స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటిదంటే మీడియం ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది రోడ్ వేస్, ల్యాండ్ వేస్ అనేది మనకు నేర్చుకున్నాము. రైట్, నెక్స్ట్ ఇప్పుడు ఏమేమి వస్తువులు ఇంపోర్ట్ చేసుకున్నారు, ఏమేమి వస్తువులు ఎక్స్పోర్ట్స్ జరిగినాయి అనేది ఇప్పుడు స్పష్టంగా నేర్చుకుందాం. రైట్, ఈ వస్తువులు ఏంటివంటే చూడండి, ఫ్రమ్ ఇండియా ఎక్స్పోర్ట్ అయ్యేటివి చూడండి, ఇక్కడ రాస్తున్నా, ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఇండియా ఏంటివంటే స్పైసెస్, రైట్, స్పైసెస్, తర్వాత ఐరన్, దాని తర్వాత స్టీల్, తర్వాత ఈ మన హ్యాండ్ వూవెన్ క్లాత్స్, దీని తర్వాత నెక్స్ట్ వస్తుంది కోకోనట్స్. ఓకే, కోకోనట్స్ అర్థమైందా? ఎక్స్పోర్ట్ ఏమేమి చేసుకున్నాం మనము రోమ్కి ఏంటివంటే స్పైసెస్, ఐరన్. స్పైసెస్ అంటే మనకు తెలుసు కదా, మన మసాలాలో వాడతాం స్పైసెస్. ఓకే, అటువంటివి స్పైసెస్, ఐరన్, స్టీల్, హ్యాండ్ వూవెన్ క్లోత్స్, చేతి మీద మనము అల్లుతాం కదా, చేతి మీద మన బట్టలు అవి తయారు చేస్తాం కదా, లైక్ స్వెటర్లు అవి ఇవి, అటువంటివి కూడా ఎక్స్పోర్ట్ చేసినాము. తర్వాత కోకోనట్స్, కొబ్బరికాయలు కూడా ఎక్స్పోర్ట్ చేసినామని మనకి ఈ హిస్టరీ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ పంపించి ఇవి ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇంపోర్ట్ చూసుకోవాలి, మనం ఏమేమి ఇంపోర్ట్స్ చేసుకున్నాము. ఏమేమి ఇంపోర్ట్స్ చేసుకున్నామంటే గోల్డ్, సిల్వర్, తర్వాత కాపర్, తర్వాత ఇంటాక్సికెంట్స్ అంటాము. ఇంటాక్సికెంట్స్ అంటే ఏంటిదంటే కొంచెం చెప్పాలంటే ఇంటాక్సికెంట్స్ అంటే మత్తు పదార్థాలు లాంటివి. ఇవన్నీ మనము ఇంపోర్ట్స్ చేసుకున్నాం. దీంతో పాటు మన గ్లాస్ సంబంధించింది, గ్లాస్ మెటీరియల్స్ కూడా మనము ఇంపోర్ట్స్ చేసుకున్నామని మనకి హిస్టరీ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. చూడండి, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ట్రేడ్. మనకి గ్రూప్ 1 ఎగ్జామ్లో ఏదైనా డిస్క్రిప్టివ్ లాంటి క్వశ్చన్ వస్తే ఇట్లా మంచి అన్ని పాయింట్స్ అని పాయింట్ టు పాయింట్ మనం స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి మార్క్స్ అనేది ఎక్కువ వస్తాయి. ఓకే, సో ఇట్లా మనము సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలి. ఫస్ట్ రోమన్ ట్రేడ్ గురించి మాట్లాడుకున్నాం, తర్వాత ఏమి ఎక్స్పోర్ట్స్ చేసుకున్నాం, తర్వాత ఏమి ఇంపోర్ట్స్ చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఈ ట్రేడ్ అనేది అన్ని రంగాలకు ఇది చాలా ఏమంటామంటే ప్రచారణ జరిగింది. ఇట్లా ట్రేడ్ జరుగుతుంది, ప్రజల్లో చాలా అవగాహన వచ్చి వారి యొక్క చిత్తహస్తులుగా ఉన్నారో వారి యొక్క కళ, వారి ఉన్న ఆర్ట్స్ అండ్ మన హ్యాండిక్రాఫ్ట్స్ అనుకున్నాం కదా,
అవన్నీ కూడా వారు ట్రేడ్ చేయడం అంటే తయారు చేయడం, ప్రిపేర్ రా మెటీరియల్ తెచ్చుకోవడం, ప్రిపేర్ చేయడం, అమ్మడం. దీనివల్ల ట్రేడ్ అనేది చాలా ఎక్స్పోర్ట్ అయిపోయింది అనమాట, ఎక్స్ప్లోడ్ అయిపోయింది ప్రజల్లో, చాలా అవగాహన వచ్చింది ప్రజల్లో. ఇది మనకి ఈ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ద్వారా తెలిసింది, రైట్. తర్వాత ఏం జరిగిందంటే కొంచెం కాలం తర్వాత ఈ రోమన్ ఎంపైర్, రైట్, రోమన్ ఎంపైర్ ఏం చేసిందంటే బ్యాన్ విధించింది, రైట్. రోమన్ ఎంపైర్ హ్యాస్ ఇంపోజ్డ్ బ్యాన్ ఆన్ ట్రేడ్ విత్ ఇండియా, రైట్. మేము ఇక వద్దు, మాకు మీతోటి వ్యాపారము మాకేం అవసరం లేదని వాళ్ళు బ్యాన్ విధించారు. చూడండి, ఫస్ట్ ఏమో రోమన్ ఎంపైర్ తోటి స్టార్ట్ అయింది, తర్వాత కొంచెం వ్యవధి తర్వాత ఆగింది ట్రేడ్, మళ్ళా స్టార్ట్ అయింది. మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు ల్యాండ్ రూట్ నుంచి ట్రేడ్ చేసుకున్నారు. తర్వాత కొద్ది వ్యవధి తర్వాత గవర్నమెంట్ రోమన్ ఎంపైర్ బ్యాన్ విధించింది ఈ మన ఇండియా తోటి ట్రేడ్ ఏం జరగవద్దని. తర్వాత ఈ ఇంపాక్ట్, ఈ బ్యాన్ వల్ల ఏమైందంటే కాటేజ్ ఇండస్ట్రీస్, ఈ ఇండస్ట్రీస్ అనుకున్నాం కదా, ఇవి సరిగా నడవట్లేదు. తర్వాత ఇక అందరి దృష్టి సింపుల్గా చెప్పుకోవాలంటే వ్యవసాయం మీద పడింది. ఏదైతే బ్యాన్ విధించిరో ఈ రోమన్ ఎంపైర్, దాని తర్వాత ఏమైందంటే వ్యవసాయం మీద అందరు ఆధారపడినారు. వ్యవసాయం, అందరి దృష్టి ఎక్కడ పడింది ఇప్పుడు? వ్యవసాయం. ఓకే, ఇంపార్టెన్స్ గ్రూ ఫార్ అగ్రికల్చర్ సెక్టర్. వ్యవసాయం సంబంధించిన ఉత్పత్తి అంటాం కదా, ప్రోడక్ట్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ మీద అందరూ శ్రద్ధ వహించినారు. ఓకే, సో ఇప్పుడు వ్యవసాయం అంటే మనకి పట్టణాల్లో వ్యవసాయం చేయలేము, రైట్. సో మళ్ళీ రూరల్ ఏరియా అనేది డెవలప్ అయింది. అందరి దృష్టి పట్టణాలు వదిలేసి మళ్ళీ రూరల్ ఏరియాకి వచ్చినారు, వారి గ్రామాలకు వచ్చినారు. గ్రామాలకు వచ్చి వ్యవసాయం అనేది వారు చక్కగా చేసుకున్నారు. ఈ వ్యవసాయం కూడా అంతా ఎక్స్టర్నల్ ట్రేడ్ కాదు, ఇది ఇంటర్నల్ ట్రేడ్. ఈ ఇంటర్నల్ ట్రేడ్లో ఈ స్పెషల్ సిటీస్లో సెలెక్ట్ చేసుకొని వీరి యొక్క మన వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ ప్రోడక్ట్స్ అంటాం కదా, అవి అమ్ముకునే వాళ్ళని మనకి తెలుస్తుంది, రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ హెడ్డింగ్ మనకు ఒకటి తెలుస్తుంది. అప్పుడు మనం ఆల్రెడీ స్టార్టింగ్ ఆఫ్ ద క్లాస్ అనుకున్నాము, ఈ ఇక్ష్వాకుస్ అనేది ఎక్కువ కాయిన్స్ రిలీజ్ చేయలేదు. ఎందుకు రిలీజ్ చేయలేదని మనం ఆలోచించాలి. ఎందుకంటే వారికి అవసరం రాలేదు, రైట్. ఈ శతవాహన కాలంలో చాలా కాయిన్స్ రిలీజ్ చేసుకున్నారు వారి యొక్క దానాలకి, ధర్మాలకి, వీటికి. ఈ ఇక్ష్వాకుస్ టైంలో కాయిన్స్ రిలీజ్ చేయలేదు, ఎందుకంటే కింగ్స్కి అవసరం రాలేదు. ఎందుకంటే ఒక క్యాష్ ఓరియంటెడ్ ఎకనామీ అనేది వారికి లేదనమాట. ఓకే, క్యాష్ ఓరియంటెడ్ ఎకనామీ లేదు. కానీ ఇక్కడ వచ్చేసింది ఏంటిదంటే బార్టర్ సిస్టమ్. చూడండి, బార్టర్ సిస్టమ్, రైట్. బార్టర్ సిస్టమ్ వచ్చేసింది ఇక్కడ, బార్టర్ సిస్టమ్, రైట్. మనం ఆల్రెడీ మన స్కూల్ డేస్లో నేర్చుకున్నాము ఈ బార్టర్ సిస్టమ్. బార్టర్ సిస్టమ్ అంటే ఏదైనా ఇవ్వాలి, దాని బదులు వేరే వస్తువు తీసుకోవాలి. డబ్బు అనేది ఇచ్చేవాళ్ళు కాదు వస్తువుకి. వస్తువు యొక్క ఐడెంటిటీ అనేది ఎలా ఉండేదంటే, ఇప్పుడు మనము 100 రూపీస్ ఇస్తున్నామంటే షాప్కి ఎవరికైనా సరే 100 రూపీస్ ఇస్తున్నామంటే దానికి అర్థం ఏంటిది? ఆ 100 రూపీస్కి విలువైన వస్తువులు మనకు వస్తున్నాయి అనేదే అర్థం. ఇప్పుడు మన ఎకనామీ ఎలా ఉందంటే 100 రూపీస్ ఎవరికైనా ఇస్తున్నాం, ఏదైనా షాప్ పర్సన్కి ఏదైనా 100 రూపీస్ కానీ కొంచెం ఏదైనా మనీ అనేది ఇస్తున్నామంటే దానికి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ గూడ్స్ అనేది మనకు వస్తున్నాయి అనేది మనకు తెలుసు. కానీ ఈ బార్టర్ సిస్టమ్ ఏంటిదంటే వస్తువుకి వస్తువే, రైట్. మనం ఒక బ్యాగ్ ప్యాడీ ఇచ్చినాం అనుకోండి, ఆ బ్యాగ్ ప్యాడీ బదులు వాళ్ళు వెజిటేబుల్స్ కానీ ఇంకా వేరే వాళ్ళకి ఏది అవసరం ఉందో ఆ ప్రోడక్ట్స్, ఆ గూడ్స్ అనేది ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్సే అనమాట. ఇది కరెన్సీ లేదు, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అనేది మనకి ఇది తెలుస్తుంది, రైట్. బార్టర్ సిస్టమ్. ఈ బార్టర్ సిస్టంలో ఇది మనకి ఇక్ష్వాకు టైంలో స్టార్ట్ అయిందని స్పష్టంగా తెలుస్తుంది. సో బేస్డ్ ఆన్ దిస్ బార్టర్ సిస్టమ్ వారికి కాయిన్స్ ఇష్యూస్ చేయడానికి అవసరం రాలేదు. ఓకే, అవసరం రాలేదు. ఇక్కడ మనం ఏం రాసుకోవాలంటే గ్రెయిన్ యూజ్ టు గివెన్ ఇన్ రిటర్న్ అని రాసుకోవాలి. బార్టర్ సిస్టంలో ఏం జరిగిందంటే
grain used to given in return. ఓకే, గ్రెయిన్ యూస్ టు గివెన్ ఇన్ రిటర్న్ అని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకే, తర్వాత ఈ టౌన్ కల్చర్ అనేది మెల్లమెల్ల తగ్గిపోయి రూరల్ కల్చర్ అనేది పెరిగిపోయింది. తర్వాత ఈ రూరల్ కల్చర్లోనే మనకి చాలా చేంజెస్ కానీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కదా, ఇరిగేషన్ కానీ వాటర్ సప్లై సిస్టమ్ కానీ అనేది మనం బాగా నేర్చుకున్నాం. సో ఇది ద ఇంపార్టెన్స్ ఆఫ్ బార్టర్ సిస్టమ్ విచ్ వాస్ ప్రాక్టీస్డ్ డ్యూరింగ్ ఇక్ష్వాకు డైనాసిటీ, రైట్? ఓకే, నెక్స్ట్ ఈ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ట్రేడ్ అయిపోయింది కదా, ఇప్పుడు మనము కల్చరల్ డెవలప్మెంట్ గురించి నేర్చుకుందాము. ఓకే, కల్చరల్ డెవలప్మెంట్ చూడండి, ఇక్కడ రాస్తున్నాను. కల్చరల్ డెవలప్మెంట్. ఓకే, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. మనకి క్వశ్చన్ అనేది ఏ రూపాన రావచ్చు, క్వశ్చన్ అనేది ఏ టాపిక్ నుంచి అనేది రావచ్చు. ఓకే, మనం సబ్జెక్ట్ అనేది పర్ఫెక్ట్ ఉంటే ఎటువంటి క్వశ్చన్ అయినా మనము కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగలుగుతాం. ఓకే, సో మనం అందుకే మనము కరెక్ట్గా సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మనము క్లాసెస్ ప్రొసీడ్ అవుతున్నాం. అదే ఇప్పుడు ఆఫ్టర్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ట్రేడ్ మనం కల్చరల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసుకుంటున్నాం, రైట్? చూడండి, ఈ ఇక్ష్వాకు టైం సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన శతవాహనాస్దే కంటిన్యూ అవుతుందని నేర్చుకుంటూ వస్తున్నాం కదా. అదేవిధంగా ద ఫీల్డ్స్ ఆఫ్ మనకి లిటరేచర్, ఆర్కిటెక్చర్ ఇవి ఉన్నాయి. ఇవి చాలా ప్రోగ్రెస్ చెందినాయని మనకి ఈ హిస్టోరియన్స్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. తర్వాత ఇక్కడ వేదిక్, బుద్ధిస్ట్ అండ్ జైన్ రిలీజియన్స్ అనేది చాలా ప్రజల్లో చాలా అవగాహన వచ్చింది. వేదిక్ రిలీజియన్ అంటే ఏంటిది, బుద్ధిజం అంటే ఏంటిది, జైనిజం అంటే ఏంటిది, వాటి యొక్క ప్రిన్సిపల్ ఏంటివి, అవి ఎలా ఆచరించాలి, రైట్? వాటి వల్ల వీటిని ఆచరిస్తే మనకి ఏమి బాగు జరుగుతుంది, రైట్? ఈ జీవన శైలిలో ఎటువంటి మార్పు వస్తుంది అనేది ప్రజల్లో చాలా అవగాహన వచ్చింది అని మనకి కల్చరల్ డెవలప్మెంట్లో తెలుస్తుంది. ఓకే, కల్చరల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీలో మనకేం చెప్తుందంటే ప్రజల్లో చాలా అవగాహన వస్తుంది, అది చాలా దినదినాభివృద్ధి చెందుతుంది. ఈ అవగాహన అనేది ఏ విధంగా అంటే వేదిక రిలీజియన్ ద్వారా మనకు ఉపయోగాలు ఏమున్నాయి, బుద్ధిజం ద్వారా మనకి ఉపయోగాలు ఏమున్నాయి, జైనిజం ద్వారా మనకి ఉపయోగాలు ఏమున్నాయి అని మనకి కల్చరల్ డెవలప్మెంట్ ద్వారా తెలుస్తుంది. కల్చరల్ అంటేనే మనకు ఈ భాష, మన డే టు డే లైఫ్ స్టైల్, మన డ్రెస్సింగ్ స్టైల్, ఓకే, మనం మాట్లాడే స్టైల్, మనం ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాము, మన ఫెస్టివల్స్ ఏంటివి, ఇవన్నీ ఈ కల్చరల్ డెవలప్మెంట్ కిందకి వస్తాయి. ఓకే, సో యాజ్ ఇట్ ఈస్గా మనం ఫాలో అవుతున్నామని శతవాహనాస్ది అని మనకు తెలుసు. ఇక్కడ లాంగ్వేజ్ ఏంటిదంటే చూడండి, ఆల్రెడీ మనకి తెలుసు ప్రాకృత్ అనేది వీరి యొక్క అఫీషియల్ లాంగ్వేజ్, రైట్? ప్రాకృత్ అనేది వీరి యొక్క ఇక్ష్వాకుస్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటిదంటే ప్రాకృత్ లాంగ్వేజ్. కానీ మార్పు అనేది మనము బాగా వాడుతున్నాము, మార్పు అనేది జరుగుతుంది, చేంజ్ అనేది జరుగుతుంది, రైట్? చేంజ్ ఇన్ టైం, చేంజ్ ఇన్ ప్లేస్, చేంజ్ ఇన్ ఇయర్స్, ఇవన్నీ మార్పు జరుగుతుంది. ఈ మార్పే ప్రాకృత్ లాంగ్వేజ్ని ఏం చేసిందంటే ఈ సాంస్క్రిట్ హ్యాస్ అచీవ్డ్ గుడ్ ప్యాట్రనేజ్ అండ్ డెవలప్మెంట్. ఓకే, సాంస్క్రిట్. ఓకే, ప్రాకృత్ కూడా వాళ్ళు అఫీషియల్ లాంగ్వేజ్ వాళ్ళది ప్రాకృతే, కానీ సాంస్క్రిట్ కూడా దాని యొక్క ఇంపార్టెన్స్ చాలా ప్రజల్లో సాంస్క్రిట్ వాడడం అనేది కూడా ఎక్కువైపోతుందని మనకి కల్చరల్ డెవలప్మెంట్ ద్వారా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ కల్చరల్ డెవలప్మెంట్ అంటే మనకి సింపుల్గా గుర్తుకొస్తే ఏం గుర్తుకు రావాలి? కల్చరల్ డెవలప్మెంట్ అంటే చూడండి, బుద్ధిస్ట్ స్తూపాస్ ఆల్రెడీ మనము డిస్కస్ చేసుకున్నాం. ఇవన్నీ బుద్ధిస్ట్
स्तूपास, विहारास, चैत्यास, नवग्रह temples, right? And Sarva Devalaya Hindu temples. Sarva Devalaya Hindu temples. Okay, Sarva Devalaya Hindu temples, right? చూడండి, కల్చరల్ డెవలప్మెంట్ అనగానే మనకు రావాల్సింది భాష, రైట్? మన డ్రెస్సింగ్ స్టైల్, మనం మాట్లాడే స్టైల్, ఓకే? మన లాంగ్వేజ్, ఏం లాంగ్వేజ్ వాడుతున్నాము, ఏ ఏ రిలీజియన్ని మనము అడాప్ట్ చేసుకున్నాము, ఏ ప్రిన్సిపల్స్ని మనం ఫాలో అవుతున్నాము అనేది ఈ కల్చరల్ డెవలప్మెంట్ మనకి చెప్తుంది. మన కల్చర్ అనేది మన నడవిక, మనము ఏ విధంగా దీన్ని ఆచరిస్తున్నాం అనేది మన కల్చర్ మనకి చెప్తుంది, రైట్? సో ఇది కల్చరల్ డెవలప్మెంట్. ఇక్కడ ఆల్రెడీ బుద్ధిస్ట్ స్తూపాస్ తెలుసు మనకి, విహారాస్ తెలుసు, చైత్యాస్ తెలుసు. ఈ నవగ్రహ టెంపుల్స్ అనేది స్టార్ట్ అయింది, రైట్? పార్ట్ ఆఫ్ ద కల్చరల్ డెవలప్మెంట్. అండ్ సర్వదేవాలయ హిందూ టెంపుల్స్ అనేది కూడా స్టార్ట్ అయింది, ఓకే? సర్వదేవాలయ హిందూ టెంపుల్స్ అనేది కూడా స్టార్ట్ అయింది, రైట్? సో ఇది ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ట్రేడ్ గురించి నేర్చుకున్నాం. తర్వాత నెక్స్ట్ కల్చరల్ డెవలప్మెంట్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్ మనము బుద్ధిజం అండ్ జైనిజం నేర్చుకొని మనకి ఇక్కడ స్టాప్ అయిపోతుంది, ఇక్కడ ఇక్ష్వాకుస్, ఓకే? సో ఈ విధంగా మనము ప్రొసీడ్ అవుతున్నాము ఫ్రెండ్స్. సో ఇది దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. మీకు మన క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు మన క్లాస్ని, మన ఛానల్ని సపోర్ట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.